జైపురంలో దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల సమాఖ్య పిలుపునిచ్చిన బంద్కు జైపురం పారిశ్రామిక నగరంలో విస్తృత స్పందన లభించింది. కార్మిక హక్కులను కాలరాసే విధానాలకు వ్యతిరేకంగా పలు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు నిరసనకు దిగాయి. జైపురం, దమన్యోడిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా నేషనల్ అల్యూమినియం కంపెనీ ప్రధాన ద్వారం ముందు పెద్ద ఎత్తున కార్మికులు గుమికూడి నిరసనలు చేపట్టారు. సుమారు 10 కార్మిక సంఘాలకు చెందిన వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్న ఈ ఆందోళన ఉదయం 8 గంటలకు గేట్ మీటింగ్తో ప్రారంభమైంది. ముఖ్య డిమాండ్లు: కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు నెలకు చెల్లించాలి. పదవీ విరమణ తర్వాత నెలవారీ భత్యంగా 9,000 రూపాయలు అందించాలి. కార్మికుల కోసం నెల్కో పరిధిలో పనిచేస్తున్న ఈఎస్ఐ వైద్య కేంద్రంలో డబ్బు లావాదేవీలు చేసే హక్కు కల్పించాలి. నిరసన క్రమంలో కార్మికులు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేయడం జరిగింది.